జనగామ మున్సిపాలిటీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం 30 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 12, బీఆర్ఎస్ పార్టీకి 13 వార్డులు వచ్చాయి. అట్లాగే సిపిఎం 1, ఇండిపెండెంట్ 4. సో ఈ ఇండిపెండెంట్లు తమ వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలిస్తూ ఉంటే ఒక హోటల్ దగ్గర అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అటు పల్లా రాజేశ్వరరెడ్డి వర్సెస్ ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ హోరాహోరీగా పోరు నడిచింది. అయితే చివరికి ఆ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి నేను బీఆర్ఎస్తోనే ఉంటానని చెప్పడంతో ఆ గొడవ అక్కడి నుంచి సద్దుమణిగింది. అయితే ఎక్స్-అఫీషియో ఓటుకు సంబంధించి కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నారో ఆ ఎమ్మెల్సీ ఓటును జనగామలో ఎక్స్-అఫీషియో ఓటుకు నమోదుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన అధికార పార్టీ తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరుగుతుందనగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడికి వచ్చి ఒక అభ్యర్థి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు మిస్సింగ్ అనే కంప్లైంట్ నమోదైంది కాబట్టి ఈ ఎన్నికను ఒక వారం రోజుల పాటు ఆపాలంటూ అధికారులతో వాగ్వాదం దిగే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడే ఆ క్షణంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ క్యాంపులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కావచ్చు, కొంతమంది ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళంతా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు. వెంటనే అధికారులు ఎంపీతో చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నిక వాయిదా వేసే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతే లోపలికి వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతించలేదని కూడా కొన్ని వీడియోలు ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికలో ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ప్రస్తుతానికి ఎవరు చైర్మన్ పీఠం ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనేది స్పష్టంగానైతే బయటికి రావట్లేదు. కానీ లోపల రెండు పార్టీలకు సమానంగా ఓట్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ రెండు పార్టీల్లో బీఆర్ఎస్ కొంత మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి లోపల ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఈ ఒకవేళ సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసే పరిస్థితి ఉంటుంది. డ్రా తీసే పరిస్థితిలో ఎవరికి ఏ పార్టీకి ఆ డ్రాలో వాళ్ళకు విజయం వస్తుందో లేదా చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటారనేది చూడాల్సి ఉన్నది. బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా హాజరైన నేపథ్యంలో మిస్సింగ్ అంటూ ఎట్లా మీరు ఆపుతారు, ఎన్నికను ఆపుతారంటూ ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి అధికారులతో వాగ్వాదం దిగారు. మొత్తానికి ఎన్నిక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ మరి జనగామ మున్సిపల్ చైర్మన్ ఎవరు కైవసం చేసుకోబోతుంది, ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేది వేచి చూడాలి. నిబంధనల ప్రకారం కోరం మొత్తం హాజరైన నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయలేమంటూ అధికారులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి ఎన్నిక ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అభ్యర్థి చైర్మన్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనేది మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. Hafiz Fatima. See this. Excuse me. మా చెప్పండి అసలు మీరు బీఆర్ఎస్ అసలు ఏమైనా బీఆర్ఎస్ క్యాండిడేట్ విత్ మై విల్లింగ్నెస్ ఐ యామ్ గోయింగ్ along with my pala sir. This is గుడమల్ సలాది ఇచ్చారు. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా? మీరు మిస్సింగ్ అని చెప్పి కిడ్నాప్ అని చెప్తారు. మీరు ఎందుకు మేడం మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? భయాని ప్రాబ్లము మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? Why you are touching me? Why you are interesting me? Madam. I am going to the office, procession office. Madam, agandi. What do you want, sir? What are you saying to you? Statement of the witness. Why you are touching me, holding me? I am with my willingness. I am coming in. This is the fake news. Who did I don't know. But with my willingness, I am going to the office. Uniform candidate with Pala Saran. Ward number you should say. 28th ward. మీరు చెప్తున్నాను సత్యనారాయణ గారు, మీరు ఇల్లీగల్ చేస్తే మాత్రం ఉద్యోగాలు మీరు ఇల్లీగల్ చేస్తున్నారు. నా సిపి గారు సార్ దే డిటైన్ మై బాస్, డీసీపీ అండ్ ఏసీపీ డిటైన్ మై బాస్ అండ్ దే ఫేక్ one copy they came here and they are harassing lady, Muslim lady. But they are not allowing me inside. She you can ask her. They want to take
They can inquire now. Absolutely, they can inquire. Okay, you can go. No, we don't take. We won't take. We won't take. వాయిస్ తీసుకోండి. No. No. No.